నేను సమాజంలో ఒక సేవ చేస్తున్నాను. ఓకే, దెన్ ఆ సేవ సంబంధించి నేను లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాను. మా ఇంట్లో గ్యాస్ సిలిండర్ నా పేరు మీద ఉంది. ఓకే, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి దానికి కొంత సబ్సిడీ ఇస్తుంది. దాన్ని గివ్ అప్ అంటే వదులుకోమని చెప్పేసి అన్నారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. నా పేరు మీద ఉంది. సిలిండర్ అవన్నీ ఇంట్లో చూసుకుంటూ ఉంటారు, బుకింగ్లని అవేనా. నేను పట్టుకుని నా ధరలే ఉన్నా. ఇంతలో స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక గ్యాస్ సిలిండర్కి 500 సబ్సిడీ అన్నారు. దెన్ ఆ గ్యాస్ అతను ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఎందుకు 500 సబ్సిడీ వద్దు కానీ అప్లై చేసుకోండి అన్నాడు. దెన్ ఇంకా మా ఇంట్లో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి అది ఓటీపీ అన్నారు. నా మొబైల్కి ఏదో వచ్చింది చెప్పమంటే ఏదో చెప్పాను, అయిపోయింది. నా పొలం నేను బిజీగా ఉన్నా, మా అసిస్టెంట్ ఏదో చెప్పాడు, అయిపోయింది. ఓకే, ఇప్పుడు నా గురించి ఒక వార్త వచ్చింది. 1000 కోట్లకు అధిపతి బయట సంఘ సేవ చేస్తూ ఉంటాడు, కానీ పేదలకు ఇచ్చే సబ్సిడీ ఉందే గ్యాస్ సబ్సిడీ, అది కూడా తీసుకుంటున్నాడు. ఇంత లేఖతనం చూడండి అని అన్నారు అనుకోండి. అది నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఒరే బయట 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఇచ్చి 500 600 కకృతి పడతాయి ఏంట్రా, ఆయన పట్టించుకుని ఉన్నాడు రా బాబు అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ అది చాలా రేర్గా ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఈ చిరంజీవిని, టీజీ వెంకటేష్ని, నాదెండ్ల భాస్కర్ని, కేసీఆర్కి మరి కొంతమంది అంటే గతంలో ఎమ్మెల్యేగా చేసి రాజకీయాల్లో ఉంటూ ఉన్నా, గతంలో ఎంపీగా చేసి రాజకీయాల్లో ఉంటూ ఉన్నా, ఎమ్మెల్యేగా ఎంపీగా చేసి రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా వీరికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే ఒక డేటా బయటకు వచ్చింది మన దేశవ్యాప్తంగా. అటు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి ఎవరైతే ఎమ్మెల్యేగా చేస్తున్నారో ఒక్కరోజు చేసినా వారికి పెన్షన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు చనిపోయేంత వరకు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ స్పౌస్, భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, ఎవరు బతుకుంటే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు. ఇది స్టేట్ వైజ్ ఎమ్మెల్యే. దెన్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నప్పుడు ఎంపీగా కనుక చేసినట్టయితే ఏదో రాజ్యసభ ఎంపీ, లోక్సభ ఎంపీ మీరు కనుక చేసినట్టయితే 1 డే చేసినా 5 సంవత్సరాలు చేసినా దెన్ మీకు అన్నది పెన్షన్ అనేది మీకు వస్తుంది. ఇక్కడ కొంతమంది ఎంపీలుగా చేశారు, కొంతమంది ఎంపీగా ఎమ్మెల్యేగా చేస్తున్నారు. వీళ్ళకి కూడా పెన్షన్లు వస్తాయి, డబుల్ పెన్షన్లు. దీనిని మనం హైలైట్ చేశారు. ఇందులో అశోక్ గజపతి రాజు ఉన్నాడు, చిరంజీవి ఉన్నాడు, టీజీ వెంకటేష్ ఉన్నాడు, నాదెండ్ల భాస్కర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నారు, సోయం బాబురావు, ఇంకా చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎంపీగా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల వాళ్ళు వీళ్ళ సంబంధించి లిస్ట్ హైలైట్ చేశారు. దీనిని చెప్పే విధానంలో చెప్పాలి. అసలు పెన్షన్ ఎంత వస్తుంది? 2 కోట్ల 3 కోట్ల ఎంత? 30,000. నేను 30,000 తక్కువ అనట్లేదు బాబు, చాలా ఎక్కువే. 30,000 స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్ 31,000 35,000 వస్తుంది. ఇందులో అసలు వీళ్ళు గివ్ అప్ చేయొచ్చు కదా అని కొంతమంది అంటే, ఇంకొంతమంది వాళ్ళకి వచ్చే డబ్బుని ఏదో కుటుంబానికి ఇమ్మన్నట్టుగా వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇవ్వచ్చు కదా అంటారు. మన రాజ్యాంగంలో కావచ్చు, పార్లమెంట్ చట్టాలు కావచ్చు, అసెంబ్లీ చట్టాలు కావచ్చు, అందులో ఏమున్నా ఏంటి ఇవన్నీ వీళ్ళు పట్టించుకుంటారు. వీళ్ళ అకౌంట్ నెంబర్లు ఇచ్చారు, అందులో పడుతున్నాయి, వాళ్ళ అకౌంటెంట్ సీఏనో ఎవరో చూసుకుంటారు. నేను మరలా చెప్తాను, నేను ఎవరిని వెనకేసుకురావట్లా. అలా 2 పెన్షన్లు తీసుకోవడం తప్పు, నో డౌట్. అయితే కకృతి పెడుతున్నారు, 100 కోట్లు 1000 కోట్లు ఉండి కూడా ఎందుకు ఇంత చిన్న చిన్న కకృతి పెడుతున్నారని అంటున్నారే వార్త. నాకు అది చిరాకేసింది. అసలు కనీసం ఆలోచించరా. ఇప్పుడు నేను ఉన్నా స్వామి, మా దానికి సంబంధించేసి మా నాన్న పేరు మీద ఉంది సిలిండర్, ఆయన చనిపోయినారు. మా అమ్మ పేరు మీద మార్చేటప్పుడు సబ్సిడీ ఇవన్నీ అప్లై చేద్దామని చెప్పేసి ఇంట్లో అంటే ఏం అవసరం లేదు, నేను నాన్నని చెప్పేసి అన్న సబ్సిడీ ఏమి లేదు, అలాగే ఉంచాను. కరెంటు బిల్లులు మా దగ్గర వచ్చేసి కొంచెం సౌండ్ పార్టీలో ఉంటారు అపార్ట్మెంట్లో, వాళ్ళు కూడా 0 పవర్ బిల్లు, వాళ్ళకి 200 యూనిట్ లోపే కాలితే హెచ్ఎత్ వద్దని చెప్పేసి అన్న. ఇలా విద్య, వైద్యం, నిత్యావసరాల విషయంలో ప్రభుత్వం సంబంధించి మనం వాడుకుందాం. బట్ రిమైనింగ్ అన్నప్పుడు మన డబ్బుతో మనం బతకాలని చెప్తాను నేను. ఇలా ప్రభుత్వ పథకాలు అన్నప్పుడు కూడా ఏదైనా అప్లై చేసేటప్పుడు గతంలో కూడా నేను వద్దనే చెప్తాను. ఎందుకు మనకి ఇవన్నీ అండ్ ఒకటి ఇచ్చే డబ్బులకు ఎదురు చూస్తున్నప్పుడు మైండ్ వేరేలా ఉండేది అని అంటాను నేను. వీలైతే మనం ఇచ్చే పొజిషన్లో ఉందని తప్ప తీసుకునే పొజిషన్లో ఉండదు. తీసుకునే పొజిషన్లో ఉన్నామా అంటే తప్పనిసరి అయితే తీసుకుందాం అంటాం. మీకు అర్థమైందా నా మెంటాలిటీ? ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తాను నేను ఒక నార్మల్ పర్సన్ అండి. ఏదో అపార్ట్మెంట్ చిన్న ఫ్లాట్ అంతే నాది. బయట 100 కోట్లు 1000 కోట్లు ఉన్నది కాదు, లక్షల డబ్బు ఉన్నది కూడా కాదు. సో ఇప్పుడు నేనంటుంది కూడా ఏంటంటే, ఒక కామన్ మ్యాన్గా ఉంటూ జెన్యున్గా బతకాలి, ఒకరికి ఇచ్చే పొజిషన్ ఉండాలని అనుకున్నప్పుడు వాడిని నేనే ఇలా ఉంటున్నప్పుడు చిరంజీవి లాంటి వ్యక్తి, అశోక్ గజపతి లాంటి మహానుభావుడు, రాజుగారు, ఇటువంటి వాళ్ళు ఈ కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చేది ఆ 2 మనకు వస్తున్నాయి, చచ్చా కరెక్ట్ కాదు తీసేద్దాం అని వాళ్ళు ఏమైనా ఆలోచించగలుగుతారు? ఆలోచిస్తే మంచిదే, ఇక్కడ నుంచి ఎప్పుడైనా ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా,
అది గౌరవంగా ఇచ్చే డబ్బులు అవి. దెన్ ఆ డబ్బులతో వాళ్ళు ఏం చేసుకునేది ఉండదు. వాళ్ళు ఖర్చు పెడే దానికి కొన్ని వందల వేల రెట్లు ఉండిద్ది. దానిని తీసుకొచ్చేసి చిరంజీవి ఇలాగా, అశోక్ గజపతి అలాగా, ఏం కొరి వీళ్ళకి అద్దెనిది అంటుంటే కరెక్టా? మీరే చెప్పండి. ఎస్, ఇప్పటికైనా సిస్టమ్ మారాలి. కేంద్రం రాష్ట్రం రెండు కలగలికి మాట్లాడుకొని అయితే ఎమ్మెల్యే పెన్షను లేదంటే ఎంపీ పెన్షన్ లేదా రెండింటిలో ఏది ఎక్కువ ఉంటే అది ఇస్తుంది అన్నట్టుగా మాట ఒక చట్టం చేయండి. ఇది ఓకే, ఇది పద్ధతి. నువ్వు దీని గురించి చెప్పాల్సింది పోయి కకృతిగాళ్ళు, లేగ్గాళ్ళు, ఇట్టంటి వాళ్ళు ఏంటి అదినది అంటూ ఉంటే ఏంటి అసలు? అది వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి, ప్రాథమిక హక్కులు నీకు వచ్చినాయని చెప్పేసి, నువ్వు ఎవరిని విమర్శించవచ్చు అని చెప్పేసి అశోక్ గజపతి రాయుడు మహానుభావుడి మీద ఉమ్మేస్తావా? చిరంజీవి లాంటి సంఘ సంస్కర్త లేదంటే సంఘ సేవకుడు అతని మీద రాళ్ళేస్తావా, బండలేస్తావా? సెన్స్ ఉందా? కొంచెం ఆలోచించవా? డేటా దొరికిందో లేదో ఇంక మీద పడిపోవాలా? మళ్ళా అదే చెప్తా, విమర్శించడం తప్పు కాదండి, సద్విమర్శ కావాలండి. నిన్న చూసండి, ఈరోజు చూసాండి, మొన్న కూడా చూసానండి. బాబోయ్, గొర్రె పెట్టి అసలు వీడియోలు అయితే అసలు చిరంజీవిని అశోక్ గజపతి వీళ్ళిద్దరిని తక్కువ నాకు అసలు నచ్చలే. సరే మిగతా వాళ్ళు అంటే ఓకే, నేను కూడా అంటాను అనేవాడినావు నేను కూడా. బట్ అందులో ఇల్లుండేసరికి అందరం ఒకే గడ్డని కట్టేసరికి నా వల్ల కాలే. ఇంకా అందుకే వీడియో ఇస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇంకెప్పుడైనా ఎవరైనా విమర్శించేటప్పుడు కొంచెం వాళ్ళ పాస్ట్ చూడండి, ప్రజెంట్ చూడండి, అసలు వాళ్ళు ఎవరు ఆలోచించండి. అది తెలియచ్చు తెలియపోవచ్చు కదా స్వామి. వాళ్ళ ఇంట్లో ఉండే ఒక వాచ్మెనో లేదన్నప్పుడు ఇంటి పని మనుషు ఎవరో ఏదో చేసిన దానికి సంబంధించి ఆయన పేరు మీద ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఆయనకి చెందిందని చెప్పేసి అంటే ఎలాగా? ఆయన దాకా వెళ్తుందా అనేసి ఆలోచించాలి. అశోక్ గజపతి అనే మహానుభావుడు వేల కోట్ల ఆస్తుండి కూడా ఒక కామన్ మ్యాన్ లాగా ట్రైన్లో వెళ్తాడండి ఆయన కొన్నిసార్లు. అండ్ ప్రభుత్వ పనులకు సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు ప్రభుత్వ వాహనాలు వాడతాడు. ఆయన సొంత పనులు అన్నప్పుడు అసలు ప్రభుత్వ వాహనాలు పట్టుకోడు, అసలు ఆయన సొంత వాహనాల్లోనే వెళ్తాడు, పంపిస్తాడు. అంత గొప్పని కూడా పట్టుకొని పిచ్చిగా వార్తలు ఇచ్చుకుంటూ పోయారే. మళ్ళీ చెప్తా, సిస్టమ్ ఎలా ఉంది చెప్పండి, సిస్టంలో ఏది మార్పు రావాలో చెప్పండి. అంతేకాని మేము జర్నలిస్టులం, మేము యూట్యూబర్లం, మేము సంఘ సంస్కర్తలం, మేము పోరాట యోధులం అంటూ ఎవరైనా పడితే వారిని ఎలా పడితే అనుకుంటూ పోతే మన మీద మనం ఉమ్మేసుకోవటానండి. మన సమాజంలో గౌరవం ఉన్నటువంటి వారిని వాళ్ళ గౌరవం తగ్గించడమేనండి. సో దండం పెట్టి మరీ చెప్తున్నా, అందరి విషయంలో ఎలాగైనా ఉండొచ్చు, కానీ కొంతమంది ఉంటారు అటువంటి వారి గురించి కూడా మనం అందరిలో కలిపి వాళ్ళు మాట్లాడొద్దండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. సో వీడియో క్లోజ్ చేసే ముందు మరలా చెప్తున్నా, ఇప్పటికన్నా అసెంబ్లీలో పార్లమెంట్ 2 చోట్ల కూడా చట్టాలు తీసుకురండి. ఎమ్మెల్యేగా చేసి రిటైర్ కాదు, పదవీకాలం అయిపోయింది, ఎంపీగా చేసి పదవీకాలం అయిపోయింది. దెన్ ఆ తర్వాత అన్నప్పుడు ఏది వీళ్ళకి ఎక్కువ పెన్షన్ అంటే అది ఇవ్వండి. కొంతమంది తెలివిగల్లోళ్ళు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేశారు 2 పెన్షన్లు, ఎంపీగా చేసి కేంద్ర మంత్రిగా చేసి 2 పెన్షన్లు, మొత్తం 4 పెన్షన్లు అంటున్నారు. బాబోయ్, మీ తెలివితేటలు దండోరా నాయన. మంత్రి అన్నది ఆ టెన్యూర్లో వాళ్ళది పదవి, దాని ఏం చెప్పాలి, వాళ్ళకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ టైప్ అనుకోవచ్చు. లేదన్నప్పుడు నువ్వు క్లాస్లో 10 మంది ఉన్నారు, అందులో ఒక లీడర్గా పెట్టారు. దెన్ అక్కడ అయితే వాడికి లీడర్కి ఇచ్చే పెన్షన్ ఎంత ఇస్తారు, లేదా క్లాసులో అందరూ ఒకడే అప్పట్లో ఒకటి సెలెక్ట్ చేశారులే మన లీడర్గా అని చెప్పేసి అన్నప్పుడు క్లాస్లో ఉన్నటువంటి అందరికి ఇచ్చేది వాడికి ఇస్తారు రిటైర్ అయ్యాక, లేదా క్లాస్ లీడర్కి సెపరేట్ ఉంటే అది ఒకటి ఇస్తారు అంతే తప్ప 2 కలిపి ఎవరు. ఈ చిన్న లాజిక్ కూడా లేకుండా వీడియోలు ఇస్తా పోతా ఉన్నారు. దండోరా నాయన ఇట్లాంటి వాళ్ళకు ఉన్న ఫ్యాన్స్కి అయితే.